నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధిని ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించిన కమిషనర్. వైకాపా ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా తలవంచక మదనపల్లి నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగిన వ్యక్తి శ్రీరామ్ చిన్నబాబు. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి కితాబు. చిన్నబాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులు. బాలికలకు స్వీయ రక్షణ అవసరమని మదనపల్లి వన్ టౌన్ సిఐ ఎరిసావల్లి తెలిపారు. శుక్రవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో గర్ల్స్ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. నేటి సమాజంలో విద్యార్థులు కరాటే వంటి విద్యలు నేర్చుకోవాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కరాటే బ్లాక్ బెల్టిస్ట్ మిస్బా విద్యార్థులకు కరాటేలో మెలకువలు నేర్పించారు. కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడు ఆ సైడ్ మాత్రం ప్లాస్టిక్లో పెట్టుకోరు. గాజు లేకపోతే కోల్డ్ గుడ్ అట్లా ఉంటుంది కదా, దాంట్లో పొరలో అది అంత టైట్గా పెట్టుకోరు. దిగ్గా ఉంటుంది, ఊరికి అట్లా పెట్టుకుంటారు. కాబట్టి బ్యాక్ సైడ్ ఇది ఎవరైనా చేయగలరు మామూలుగా. అర్థమైందేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి చూపిస్తున్నా. ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మాత్రమే ఈ కిట్కులు అనేవి మనము యూజ్ చేసేది ఉంటుందన్నమాట. అలాగని మనకు కరాటే వచ్చు, బ్లాక్ బెల్ట్ వచ్చు, ఇంకోటి వచ్చు అని చెప్పి మనం ఇతర మీద హై హ్యాండెడ్ పోకూడదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. అందరికి ఓకేనా? తెలుసా అందరికీ? కొన్ని సమాజంలో మనం కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయడానికి పనులు ఉంటాయి. మేడం గారు చెప్పే కిట్లన్నీ కూడా ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్లో భాగమే. ఓకేనా? అందరూ కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకొని మెలకువలు రేపు పొద్దున మీరు మిమ్మల్ని, మీ తోటి కుటుంబాన్ని, మీ స్నేహితుల్ని అందరినీ కాపాడడానికి ఆ కిట్కులు మీరు యూజ్ చేయండి. దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఫ్యూ డేస్ నడుస్తుందన్నమాట. ఈ ప్రోగ్రామ్కి అంకితం కాకుండా మీరు బయట కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే ఇవేంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ మనకు లైఫ్ లాగ్ ఉపయోగపడే ప్రోగ్రామ్స్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా ఒకటి అనమాట. ఓకేనా? అందరూ నేర్చుకుంటామా? రైట్ మా. ఫ్యూచర్లో ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ సైబర్ క్రైమ్ మీద అయితేనేమి, ఫోరెన్సిక్ అయితేనేమి మనం ఒక మంచి క్లాస్ ఒకటి మనమంతా డిస్కస్ చేసుకుందాము. సైబర్ ఫ్రాడ్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, అసలు సైబర్ క్రైమ్ అనేది ఎన్ని స్టేజెస్ ఉంటుంది అనేది అన్నీ కూడా మనము బ్రీఫ్గా ఆ అప్కమింగ్ క్లాసెస్లో చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అతివేగం నిద్రమత్తు వెరసి 2 లారీలు పరస్పరం ఎదురెదురుగా వస్తూ వేగంగా ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కురబలకోట మండలం తానామిట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగింది. కర్ణాటక రాష్ట్రం హసన్కు చెందిన డ్రైవర్ భాస్కర గ్రానైట్ లోడుతో లారీని తీసుకొని రాజమండ్రికి బయలుదేరారు. రాయచోటికి చెందిన హుస్సేన్ సత్యసాయి జిల్లా ఎంపీ కుంట నుంచి లారీ లోడుతో మంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని కురబలకోట మండలం తానామిట్ట వద్ద ఎదురెదురుగా వచ్చిన ఈ 2 లారీలు ఢీకొన్నాయి. ఇద్దరు డ్రైవర్లు మృతదేహాలు లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయాయి. మదనపల్లి డీఎస్పీ కొండయ్య, రూరల్ సిఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో 2 లారీలను విడదీసి క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకో జేసీబీ వెళ్ళా ఇట్లా తోయాలి ఇంకా आदमी का है क्या ये अजंगा खाते
పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద నూతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయానికి మదనపల్లికి చెందిన గ్రానైట్ యజమాని వరదారెడ్డి నారదారెడ్డి గ్రానైట్ను వితరణగా అందజేశారు. సుమారు 3 లక్షలు విలువ చేసే గ్రానైట్ను ఆలయం అభివృద్ధి పనులకు వినియోగించినట్లు తెలిపారు. నేడు ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. అడగదాము ब्रह्मणे नमः उत्तरावपोदन समर्पयामि हस्तवृक्षालयामि पादवृक्षालयामि नैवेद्यान्तरशुद्धाचमनीयमर्पयामि मङ्गलनीराजनं सन्दर्शयामि श्री महालक्ष्मी देवताभ्यो नमो नमः मंगलनीराजनं संदर्शय बोलो बोयकोंड गंगम्म तल्ली की जय बोलो मारेम्म तल्ली की పుంగనూరు కాన్స్టిట్యూషన్లో పెద్ద తాండాలో ఈ గుడి నిర్మించడం జరిగింది. బోయకొండ గంగమ్మ మరియు మారియమ్మ గుడిలో నిర్మించడం జరిగింది. మేము కూడా తిరుమల కంపెనీ తరఫున ఈ యొక్క ఏరియాలోనే మనకు క్వారీలు ఉన్నాయి. ఎవరు ఏమి వచ్చి అడిగినా అడక్కపోయి తెలిసినా వాళ్ళకు ఖచ్చితంగా ఏ సహాయాలు అందించాలో మా తిరుమల కంపెనీ ఎప్పుడు నారదరెడ్డి ఆయన ముందర ఉంటాడు. కాబట్టి ధర్మానికి ఇక్కడ చేరువలో ఉండేటువంటిది ఏమి ఉంది అంటే మన హైందవ ధర్మం, హిందూ ధర్మం. కాబట్టి మన అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి ముందుకు వచ్చినటువంటి పెద్దలు కానీ ఇక్కడ తాండాలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని మంచి దీనికి సత్కరించినంతే కాదు, మీ యొక్క ఐక్యతకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఈ యొక్క ధర్మాన్ని కాపాడేటువంటి శక్తిగా మీరు ఎదిగి ముందరుండి యువత అంతా కూడా ముందొచ్చి సేవ చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై శ్రీరామ్. కుమార్ గారు, ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధిని, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమిళ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ శ్రమదానం నిర్వహించి ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మన ఇంటిని శుభ్రంగా ఉంచిన విధంగా ఉంచాలని, అప్పుడే స్వచ్ఛ భారత్ సుసాధ్యమవుతుందని అన్నారు. దూరం పెట్టండి. హలో మీరే చేస్తారమ్మా. ఎంత ఇది పరిశుభ్రత కొరకు నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై నివారిస్తూ పునర్వినియోగ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఇది 3వ ప్రోగ్రాము. అంటే ఇది ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత 3వ కార్యక్రమం ఇది జరుగుతుంది. మొదటి నెలలో జనవరిలో క్లీన్లీనెస్ గురించి మనం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2వ ఫిబ్రవరి 3వ శనివారంలో మనం సోర్స్ సెగ్రిగేషన్ గురించి అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ మార్చి నెలలో 3వ శనివారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడము, అలాగే రీయూజబుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం అనేది ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మీ ఏరియాస్లో దీని గురించి మీకు ప్రతి నెల జరిగేటువంటి మీటింగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వీటి మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ కవర్స్ని వీటన్నిటినీ కూడా ఆల్రెడీ నిషేధించడం జరిగింది. కాబట్టి వ్యాపారస్తులు కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా గమనించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేస్లో రీయూజబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈరోజు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ తయారు చేసినటువంటి రీయూజ్ అంటే ప్లాస్టిక్ కవర్స్ ప్లేస్లో పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. వాటిని ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఆ యూనిట్స్ ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్ని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. మనము వీటిని ఎంకరేజ్ చేసినట్లయితే ప్లాస్టిక్ వేస్ట్ అనేది అవాయిడ్ చేయడంతో పాటు మన ఎస్హెచ్జి మెంబర్స్కి కూడా మరి వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ ఇన్కమ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం మరి క్లీన్లీనెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి పరిశుభ్రత ఎంత అవసరమో మన పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరము. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నాము, మన వర్కర్స్ క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద వేయటం, లేకపోతే కాలువల్లో వేయటం, ఇలాంటివన్నీ కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించండి. ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ లేకపోతే ఖాళీ స్థలాల్లో కానీ కాలువల్లో కానీ ఎక్కడా కూడా చెత్తని వేయకుండా మరి మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా అయితే పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా పెట్టుకొని మరి స్వచ్ఛ మదనపల్లికి అందరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
నాయకులు స్టేట్ వైడ్ కూడా ముఖ్యంగా తొలి యువత కార్యకర్తలందరికీ ఏదన్నా చిన్న కష్టం వచ్చినా అటు పార్టీ అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు ఒక బ్రిడ్జ్ లాగా ఒక అనుసంధానం లాగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు నేను ఉన్నానంటే భరోసా ఇస్తున్న తమ్ముడు శ్రేయోభిలాషి శ్రీరామ్ చంద్రబాబు 42వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఆయన అభినందించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంలో భాగంగానే మిత్రపక్షమైన జనసేన పార్టీ తరఫున నేను ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రులు సత్య గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన అభినందించడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ఎందుకంటే వయసులో మా అందరికన్నా చాలా చిన్నవాడు, వచ్చే రాజకీయ దర్శనం ఎప్పుడు కూడా తన సుఖం కన్నా ఎదుటివాడి కష్టాన్నే ప్రేమించేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. శ్రీరామ్ చంద్రబాబుని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నవాడిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లాంగ్ లీవ్ చంద్రబాబు. ఈరోజు తమ్ముడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ శ్రీరామ్ చంద్రబాబు గారు తన 42వ పుట్టినరోజు చాలా కోలాహలంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మధ్య జరుపుకోవడం విశేషమైన ఇదిగా భావిస్తున్నాం. అట్లాగే ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి అట్లాగే తెలుగుదేశంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను ముందున్నాను అని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలుకిచ్చే తమ్మునికే నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతను మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు స్టేట్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి బర్త్డేకి విచ్చేసిన అభిమానులకు, స్టేట్ వైడ్ ఉన్న అభిమానులకు మరొకసారి అభినందన తెలుపుతూ, చంద్రబాబు అంటే గతంలో కూడా మీ వైసీపీ గవర్నమెంట్ కూడా చూశారు, పోరాట యోధుడు. ఇలాంటి పోరాటాలు ఎవరు కష్టం వచ్చినా, ఎవరు అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పలికే వ్యక్తి చంద్రబాబు గారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని, ఆ కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మరొకసారి చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు మా ఆహ్వానం మన్ని వచ్చిన అందరికీ అభినందనలు తెలుపుతూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి నాకు సోదర సమానులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి అటు అన్నదమ్ములైనటువంటి నా కార్యకర్తలు, అదేవిధంగా సోదరీమణులందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం నుంచి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఒకటే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించి రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా, అందులో భాగంగా ఈరోజు పెద్దలు మా రామదాస్ చౌదరి అన్న గారు, అదేవిధంగా పెద్దలు బాపిరెడ్డి అన్న గారు, అదేవిధంగా దొమ్మలపాటి రమేష్ అన్న గారు, మా గౌతమ్ అన్న, ఎంతో మంది, ఎందుకంటే నా తోటి సమాన అన్నదమ్ములు అందరూ పేరు పేరున నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని, ఇదే విధంగా మదనపల్లిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందుండి మీ తరపున నిలబడతాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడతాం. ఎందుకంటే మాకు భావితరాల నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి రాబో రోజుల్లో
ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత వరకు కూడా తెలుగు యువత తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. జై. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ, అతని కుమారుడు సురేష్పై దాడి జరిగింది. పొలం వద్ద రామకృష్ణ, సురేష్లపై కొడవలితో అదే గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ వెంకట్రమణ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని మదనపల్లిలోని ఆసుపత్రికి తరలించగా రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మదనపల్లె జీహెచ్లో తీవ్ర గాయాలతో సురేష్ చికిత్స పొందుతున్నాడు. టీడీపీ గెలుపు సందర్భంగా సంబరాలు చేశారని గతంలోనూ రామకృష్ణ కుటుంబంపై వెంకట్రమణ దాడి చేయడం జరిగింది. గతంలో రామకృష్ణ భార్య ఉమాదేవిని కారుతో ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రమణ వర్గీయులపై పుంగనూరు పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. భూ తగాదాల వల్ల కొన్ని ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వెంకట్రమణ వైసీపీ నాయకులతో కలిసి రామకృష్ణ నాయుడు కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురి చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సార్ నా పేరు సురేష్. కృష్ణాపురం విలేజ్ చంద్రబాబుపల్లి పంచాయతీ పుంగనూరు మండలం. అంటే మార్నింగ్ నేను అంగడి దగ్గర కూర్చున్నాను సార్. కూర్చొని నేను ఏదో అంగడి దగ్గర కూర్చొని సెల్ చూస్తాను. దమ్మున వచ్చేస్తున్నారు, బైక్ నిలిపి లాంగ్ ఎత్తుకొచ్చినాడు. ఫిఫ్టీన్ సార్ ఆల్మోస్ట్ ఎత్తుకొని వచ్చి ఒకేసారి వేసేదని చూసినాడు. అది ఏమైందంటే షార్ప్ లేకుండా ఉల్టాలు ఉన్నది. నేను చేయి పెట్టేసిన తలకు పడుతుంది అనేసి అప్పుడు చేయి ఇరిగింది. నేను పరిగెత్తేసి నేను పారిపోతుంటే మా నాన్న ఆపోజిట్లో ట్రాక్టర్లో వస్తాడు దున్నేసేది. మా నాన్న ఎందుకు రాదంతా రే 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 అంటే మా నాన్న కొట్టేసినాడు. నేనేం చేసిన బండి ఎక్కి వాడు ఎవరితో బండి వచ్చాలో ఆపేసి పరిగెత్తి వెళ్ళిపోయాను సార్. మా నాన్న వేసేసినాడు సార్. పాత కక్షలు అంటూ ఏం లేదు సార్, ఓన్లీ ఇది పాలిటిక్స్ సార్. నేను ఊర్లో పెద్దగా ఉండాలా, నేనే ఉండాలా, నన్ను మించి ఎవరు ఈ ఊర్లో బతకూడదు. మేము ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు, వాడిని ఎట్లా తొక్కేయాలా, నేను ఎట్లా పైకి రావాలా, సింపుల్ సార్. ఇదే సార్ అసలు. మోడీ 11 ఏళ్ల పాలనలో 10,000 జతల బట్టలు మార్చాడే తప్ప దేశాభివృద్ధికి చేసింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ధ్వజమెత్తారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ మదనపల్లెను స్వర్గలోకంగా అభివర్ణించారు. ఇక్కడున్న వాతావరణం ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. అందుకోసమే 1905లో ఆంగ్లేయులు శానిటోరియం వద్ద టీబీ హాస్పిటల్లో నెలకొల్పి ఎన్నో వేల ప్రాణాలు కాపాడారని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా టీబీకి చికిత్స లేదని, ఆ వ్యాధి సోకిన వారు మరణించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి సమయంలో శానిటోరియం వద్ద టీబీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఎన్నో వేల ప్రాణాలు కాపాడారని కీర్తించారు. ఇక్కడున్న వాతావరణం అలాంటిదని, ఇక్కడి చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ద్వారానే టీబీ వ్యాధిగ్రస్తులు నయమయ్యేవారని, అలాంటి టీబీ శానిటోరియం నేడు అధ్వాన స్థితికి చేరుకోవడం చాలా బాధాకరమని కన్నీటిని తెప్పిస్తోందన్నారు. అదేవిధంగా మదనపల్లి అనిబిసెంట్ కాలేజ్ అంటే ప్రపంచంలో తెలియని వారు లేరన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చి జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారని చెప్పారు. అంతటి మహోన్నతమైన బీటీ కాలేజ్ నేడు అధ్వాన స్థితికి చేరిందంటే కేవలం నాయకుల నిర్లక్ష్యమేనని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం అంటే గంగా నదిలో మునగడం, ఊగిపోవడం, అయోధ్యలో దండం పెట్టడం కాదని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంటరానితనం నిర్మూలన, దళితులకు దేవాలయాల ప్రవేశం, స్వతంత్రోద్యమంలో అందరికీ సమానత్వం కల్పించడం, టీబీ శానిటోరియం, బీటీ కాలేజీలను పునరుద్ధరించడమని అన్నారు. ప్రజలు జగన్కు భయపడే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు తప్ప పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నట్లుగా 100% స్ట్రైక్ రేట్ కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో భూ సంస్కరణలు తేవడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగిందని, మోడీ పాలనలో ఒక్కటంటే ఒక్క సంస్కరణ కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. అధికారం కోసం జగన్ పగటి కలలు మానుకోవాలని, తనేదో తిరిగి అధికారం చేపడతానని అనుకోవడం ఆయన మూర్ఖత్వమే అన్నారు. దేశంలో ఒకప్పుడు టీబీతో ఎంతో మంది క్షయతో చనిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో 1905 అంటే దాదాపుగా 120 సంవత్సరాల క్రితం టీబీకి మందు లేని రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆక్సిజన్ ఒక్కటే ఇచ్చి ఆ రోజు టీబీ పురుగును చంపినటువంటి రోజులు. టీబీ శానిటోరియం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప అధ్యాయం. కానీ నేను వచ్చే ముందు చూసి వచ్చాను, నాకు చాలా కన్నీటితో వచ్చాను అక్కడి నుంచి. ఆయన అడిగిందల్లా ఒక్క ఛాన్స్, 2 ఛాన్సులు ముందే అడిగి ఉండాలి. ఆయన ఒక్క ఛాన్స్ నాకు ఏంటన్నారు. ఒక్క ఛాన్స్ లో 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావయ్యా,
మీ నాయన దగ్గర మీ నాయన పేరు పెట్టి 6,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించావు. తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు సంపాదించావు. ఇప్పటికే నీ పైన సిబిఐ వాళ్ళు కేసులు పెడితే 3,000 సార్లు జామీన్ తీసుకొని బయటకు వచ్చావు. ఏ రోజు నువ్వు పోతావో నీకు తెలియనటువంటి వాడికి నా ప్రభుత్వం వస్తుంది 2-3 సంవత్సరాల తర్వాత నేను ముఖ్యమంత్రిని అవుతాను ఆశల పల్లకిలో వద్దు నాయన, వాస్తవాలకు దగ్గరగా రమ్మని చెప్పి తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ మాటలు కూడా కొంచెం మరి ఉపన్యాసం ఇచ్చుకోవచ్చు. ఆయన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే ఇదిగో టీబీ శానిటోరియం, బీటీ కాలేజీ, మరి దళితులకు ఆలయ ప్రవేశం, మరి అంతరానితనం నిర్మూలన, ఇవి సనాతన ధర్మాలు. మరి భారతీయ జనతా పార్టీ వరకే గ్యాస్ కొట్టుకుంటా ముందుకు పోతా ఉందని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అంబేద్కర్ కళ్ళు కన్నా సమసమాజాన్ని సాకారం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ గుర్తు చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాస్ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా బాస్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాన్షీరామ్ అడుగుజాడల్లో నడిచి సమసమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆ స్ఫూర్తితో కొనసాగే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీని విస్తృతంగా నిర్మాణం చేసి భారతదేశానికి బహుజనులని ప్రధానమంత్రి చేయాలనుకున్నటువంటి గొప్ప యోధుడు కాన్షీరామ్ గారు. ఆయన అనారోగ్యంతో 2009 అక్టోబర్ 9వ తారీఖున మరణించడం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలకు అందరూ కూడా ఒక చేదు జ్ఞాపకం. ఆయన లేని లోటు ఈ రోజు కూడా తీరడం లేదు. నిజంగానే మాన్యశ్రీ కాన్షీరామ్ బతికే ఉంటే ఈ దేశాన్ని మొత్తం కూడా బహుజనులు ఏలేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేవారు. మరి ఈ రోజు చాలా మంది ఆయన స్ఫూర్తితోటి పోరాటం చేస్తూ ఉన్నారు. అటు మాయావతి గారు అయితేనేమి, మాన్యశ్రీ తిరుమావళవన్ గారు అయితేనేమి, అదేవిధంగా జిగ్నేష్ మేవాని లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ విప్లవానికి కృషి చేస్తూ ఉన్నారు. సో ఈ విప్లవాల రాజకీయ విప్లవ దండులో ప్రతి బహుజనుడు కూడా చేరి భారతదేశాన్ని బహుజనుల్లో ఏలే విధంగా కృషి చేయాల్సినటువంటి చారిత్రక అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాన్షీరామ్ని మన యాదిలో తలుచుకుందాం. ఆయన యొక్క రాజకీయ వ్యూహాన్ని ఎత్తుగడల్ని అర్థం చేసుకుందాం. అంబేద్కర్ ఐడియాలజీతో, కాన్షీరామ్ మెథడాలజీతో భారతదేశ రాజకీయాలను ప్రక్షాళన చేసి భారతదేశాన్ని బహుజన సమాజం ఏలే విధంగా మనం అందరం కూడా ప్రయత్నిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. జోహార్ మాన్యశ్రీ కాన్షీరామ్, జోహార్ మాన్యవర్ కాన్షీరామ్, జోహార్ మాన్యవర్ కాన్షీరామ్, జోహార్ మాన్యవర్ కాన్షీరామ్. पूरे देश में अगर से आपको सियासत करना है तो सियासत गौर गरीब के हाथ में या बहुजन के हाथ में आना चाहते थे तो 100 मिलकर मेहनत पढ़ना बोल के अम्बेडकर जी बोलते थे. वो आइडियालॉजी को प्रोजेक्ट में लाइव लाए वाले कौन है तो कांशीराम साहब. इनको उनके आइडियालॉजी को लेते हुए अम्बेडकर साहब का लेते हुए गौर गरीब को, 100 को, एसटी एससी माइनॉरिटीज को, मुस्लिम्स को, पूरों को इकट्ठा करते हुए बीएसपी को 4 बार सियासत में 4 बार बिठाए सीएम बना के मायावती मैडम को. इससे क्या कहा जाता है कि 100 गौर करने की चीज एक है कि हम सब मिलकर एक बने तो सियासत में हमारा ही आगे हाथ होगा.
इंशाअल्लाह सब मिलकर काम करेंगे। जय भीम, जय मीम, अल्लाह अकबर। బ్రిటిష్ వారి అధికారం ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కూడా సామాజిక సంఘ సంస్కరణ కూడా అధికారం ఉన్న వల్ల నడవడం జరిగింది. అదేవిధంగా సాహు మహారాజు గారు కూడా అందరికీ కూడా రిజర్వేషన్లు అనే విషయాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అధికారం ఉండడం వల్లనే మనకు రక్షణ చట్టాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరి అభిప్రాయాన్ని క్రోడీకరించుకున్నటువంటి మానశ్రీ కాంశీరామ్ గారు కూడా అధికారం చేయి ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద మనువాద భావాజనటువంటి రాష్ట్రంలో అక్కడున్నటువంటి బీసీని కలుపుకొని సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ వారిని పొత్తులో కలుపుకొని మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదే రకంగా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ బీజేపీ పార్టీ కూడా వాళ్ళ పొత్తు కలుపుకొని మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ విధంగా 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మానశ్రీ కాంశీరామ్ గారిది. అదేవిధంగా అధికారంలో ఉంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరినీ కూడా సాధించుకోవచ్చనే విషయాన్ని అధికారం ద్వారా ఆయన తీర్చదలం చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలోనే ఎంతో మంది పేదలకు లక్షల భూముల్ని కూడా ఆయన పంచడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్లో విజ్ఞాన కేంద్రాలు మన బహుజన నాయకుల పైన యూనివర్సిటీలు, విజ్ఞాన కేంద్రాలు, లైబ్రరీలు, ఇలాంటి పార్కులు ఈ విధంగా అన్నింటినీ కూడా నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి కాంశీరామ్ గారు. ఇవన్నీ ఎందుకంటే భావితరాల్లో ప్రతి ఒక్కరూ కూడా కాంశీరామ్ గారు అదేవిధంగా వాళ్ళ అనునాయులందరినీ కూడా వాళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం పోవాలనే విషయంపైనే ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి మరొక్కసారి కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా భారతీయ అంబేద్కర్ నివాళులర్పించుకుంటూ జై భీమ్, జై భీమ్, జై కాంశీరామ్. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహోన్నత ఉద్యమ శిఖరం మాన్యశ్రీ కాంశీరామ్ అని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలో కాంశీరామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల్లో నిరంతరం రాజ్యాధికార స్ఫూర్తిని రగిలించడానికి తామంతా పనిచేస్తామన్నారు. బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ గారి సర్కిల్ నందు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ భారతదేశంలో సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్ గారి ప్రలోభాలను రాజ్యాధికారంపై నడిపించి ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. అలాగే మాన్యశ్రీ కాంశీరామ్ గారు తన 31 వయసు ఉన్నప్పుడే తన కుటుంబానికి, తన తల్లిదండ్రులకి 31 పేజీ లేఖ రాశారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులకి, వారి బంధువులకి ఉన్న బాంధత్వాన్ని ఈ రోజు నుండి అతను మాన్యశ్రీ కాంశీరామ్ గారు తెంచుకుంటున్నట్టు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ రోజు నుండి వారి ఇంటికి రాను, మీరు నా గురించి వెతకండి, మీరు నా గురించి ఆలోచించకూడదు అని చెప్పి ఒక లేఖ రాసి తను చచ్చిపోయేంత వరకు కూడా వారి ఇంటికి పోకుండా భారతదేశంలో అన్ని చోట్ల అందరికీ పోరాటాలు చేస్తూ బహుజనులకు రాజ్యాధికారం అందించాలని చెప్పి ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర కూడా చేసిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. అలాగే మాన్యశ్రీ కాంశీరామ్ గారు నాయకులు కార్యకర్తలను కాదు, నాయకులను తయారు చేయాలనే సిద్ధాంతంతో ముందుకు పోయి ఈ భారతదేశంలో ఎంతో మంది గొప్ప నాయకులను తయారు చేసిన ఘనత కూడా మన మాన్యశ్రీ కాంశీరామ్ గారికి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారి 91వ జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరమని తెలియజేస్తూ, యువతందరూ కూడా మాన్యశ్రీ కాంశీరామ్ గారి మహనీయులు అడుగుజాడల్లో నడిచి మహనీయుల ఆశయాలపై నడవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. వైసీపీ వారి చేతిలో హత్యకు గురైన టీడీపీ నాయకుడి కుటుంబానికి టీడీపీ అధిష్టానం ఎప్పుడూ అండగా ఉంటుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన రామకృష్ణానాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మారినా ఇంకా వైసీపీ నాయకుల అడుగులకు మడుగులు ఎత్తే పోలీసులు ఉండటం మూలంగానే ఈ హత్య జరిగిందన్నారు. ఈ ఘటనపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్లు బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి తామంతా అండగా ఉంటూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇళ్ళకాడు ఉంటే ఇళ్ళకాడ గుడి జరిగితే ఎట్లా బతుకుతారు చెప్పండి? సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు? చెప్తా సైడ్ తీసుకోండి. సైడ్కి అడగండి అది చూసుకొని వచ్చి మాట్లాడతారు. మన పార్టీ నుంచి ప్రాణం కోల్పోతుంటే నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని. నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు కొనసాగుతూ ఉంది. మేము చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పీకి. అయ్యా వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తి కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితిలో దానికి పర్యవసానమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం పోయింది. ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ను ప్రక్షాళన చేయాలా, చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు, మేము వెనకొస్తే మా పైన అంతా కేసులు పెట్టారు. 100 మంది 500-600 మంది పెండ్లము, బిడ్డలు, తల్లి బిడ్డ అని లేకుండా మొత్తం దేశ ఊర్లో వదిలిపెట్టిపోయినారు. ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా? ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురములో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజు రామకృష్ణ ప్రాణాలైతే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం, ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన
ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తన భర్త కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బిట్టకోటకు చెందిన మైనర్ బాలిక ఆరోపించారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ న్యాయవాది బాలజ్యోతి సహకారంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది బాలజ్యోతి మాట్లాడుతూ మైనర్ అయిన అమ్మాయిని వివాహం చేసుకోవడమే నేరమని, అయితే శివకుమార్ ఆ బాలికను తల్లిని కూడా చేశాడని ఆరోపించారు. తీరా కుమార్తె పుట్టాక ఇప్పుడు నువ్వు నాకొద్దు అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు శివకుమార్. అతని కుటుంబ సభ్యులపై ఫోక్సో కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. నేను కొత్తలో ఉంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నాకు మేనత్త సాకుని చిన్నప్పటి నుంచి నేను 13 ఏళ్ళకే బలవంతంగా శివకుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునిందే కాక నాన్న హింసలు పెట్టి వాళ్ళ చెల్లెలతో అనురాధతో కలిసి నాన్న ఇబ్బందులు పెట్టి నా బిడ్డని నన్ను చంపేయాలని చూస్తున్నారు. 3 నెలలు గర్భవతితో ఉన్నప్పుడు నువ్వు బిడ్డ చంపుకుంటూ ఇంట్లోకి రా, లేదంటే అవసరం లేదు ఏ బాయిలో ఉన్నా దుక్కి చావని భయపెట్టిస్తున్నారు. అందుకే నేను భయపడి మా అమ్మ నన్ను పిలుచుకొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా నన్ను ఒకసారి కూడా మా శివమ్మ మా అత్త ఎవరు వచ్చి నన్ను చూడలేదు. ఇప్పుడు నాకు నా బిడ్డకు న్యాయం కావాలి. ఇప్పుడు కొత్త కోట లేకపోతే నన్ను నా బిడ్డను చంపేస్తామని భయపెట్టిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం ఇవ్వండి. అందరికీ నమస్కారం అండి. ఈ పాప పేరు భువనేశ్వరి. నిన్న నా దగ్గరికి వచ్చింది. నేను లాయర్గా వర్క్ చేస్తూ ఉంటాను మదనపల్లిలో. అలాగే బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జనజాగృతి సేవా సమితి ఎన్జిఓ ఫౌండర్ని. సో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నన్ను కొత్తకోట వెళ్తే నన్ను నా బిడ్డని చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పింది. ఎవరమ్మా బెదిరిస్తున్నారు అని అడిగితే నా భర్త శివ అని చెప్పింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ అమ్మాయి షీఈ్ మైనర్. అండ్ అది కాకుండా ఈ అమ్మాయికి 13 సంవత్సరాల్లోనే తల్లిదండ్రులు లేరు. ఎవరో ఊళ్ళో వాళ్ళంతా కలిసి అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. 13 సంవత్సరాలకి మైనర్ మ్యారేజ్ చేయడమే ఒక తప్పు అయితే 14 సంవత్సరాలకి తన భర్త అమ్మాయిని తల్లిని చేశాడు. అమ్మాయి అప్పుడు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పినా కూడా అమ్మాయిని వదలలేదు. అండ్ ఇంకా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత అమ్మాయితోటి గొర్రెల్ని తోలుకుని పోవాలంట, తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో వంట చేయాలి. ఇదే ఆ అమ్మాయి పరిస్థితి. ఏ రోజు అతను ₹1 సంపాదించి కానీ అమ్మాయిని బాగా చూసుకుని కానీ లేదు. దాంతోపాటు అంతేకాకుండా అమ్మాయిని ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, మాకు ప్రెగ్నెన్సీ అవసరం లేదు, ప్రెగ్నెంట్ అయితే నా మీద కేసులు వస్తాయని ఒక రీజన్ తోటి అమ్మాయి బిడ్డని పొట్టలో ఉన్న అమ్మాయి బిడ్డని చంపేయాలని చెప్పి చాలా ప్రయత్నించాడు. అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది. ఆ అమ్మాయిని పెంచిన వాళ్ళ మేనత్త దగ్గర అమ్మాయి ఉంది. ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ డెలివరీ టైంలో కానీ తన భర్త తన పక్కన లేడు అని చెప్తుంది. అసలు ఏ రోజు కూడా అత్త దగ్గర నుంచి కానీ మామ నుంచి కానీ ఆడపడుచు దగ్గర నుంచి కానీ తన భర్త దగ్గర నుంచి కానీ తనకి సపోర్ట్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి కూలి పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకుని ఆ చిన్న పాపని పోషించుకుంటున్నప్పుడు ఈ రోజు వచ్చి ఆ బిడ్డను నాకు ఇచ్చేసేయి, లేదంటే నిన్ను చంపేస్తాము, ఆ బిడ్డను చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న పొద్దున వాళ్ళ అత్త ఇంటికి చాలామంది వాళ్ళందరూ వచ్చి చాలా గొడవపడి గలాటా చేస్తే నేనే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమని కూడా చెప్పాను. కొత్తకోట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసింది. మరి ఎఫ్ఐఆర్ అయిందో లేదో నాకైతే ఇంకా ఇప్పటివరకు తెలియలేదు. కానీ అది రాసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని వాళ్ళ మేనత్తలు ఏమని చెప్తున్నారంటే బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి కదా, తల్లి దగ్గరైనా తండ్రి దగ్గరైనా ఉండాలి కదా, కాబట్టి బిడ్డని ఇచ్చేసే నీకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ బిడ్డని ఆ అబ్బాయి తీసుకెళ్లి చంపేస్తే ఎవరు బాధ్యులు? అదే కాకుండా ఈ అమ్మాయిని కానీ ఈ బిడ్డని కానీ కొత్తకోటలో ఎంటర్ అయితేనే చంపేస్తాము, నువ్వు కొత్తకోటలోకి రావడానికి వీల్లేదు అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ శివకుమార్ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు అతను పోక్సో కిందకే వస్తుంది ఇది. అలాంటప్పుడు పెళ్ళే నల్ అండ్ వాయిడ్ అన్నప్పుడు, ఇంకా బిడ్డని కన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని అతను పోషించుకుని ఉంటే ఏ బాధ ఉండేది కాదు. కానీ పోషించుకోకుండా చంపేస్తానని కొత్తకోటలోకి వస్తే ఎంటర్ అయితే చంపేస్తామని బెదిరించే హక్కు అతనికి ఎవరిచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వారిద్దరికి న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం అంబేద్కర్ చూపిన బాటలో నడిచి సాధించి చూపిన మహానీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ అని బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు గుర్తు చేశారు. నేడు కాంశీరామ్ జయంతి వేడుకలను మదనపల్లె పట్టణంలోని బహుజన సేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కాంశీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. जोहार मान्य श्री कांशीराम, जोहार मान्य श्री कांशीराम, जोहार मान्य श्री कांशीराम, जोहार मान्य श्री कांशीराम. మొదటి దశలో ఆయన బహుజనుల ఉద్యోగస్తులందరినీ కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ఏకం చేశాడు. ఎక్కడ కూడా ఆర్థికంగా వేరే ఒకరి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా తన ఉద్యోగస్తుల దగ్గరనే ప్రతి రూపాయి కూడా కలెక్ట్ చేసుకొని బహుజన సమాజాన్ని నిర్మించడానికి ఆయన మొదటి దశ ఉద్యోగులతో బాంసెప్ను స్థాపించి తద్వారా రెండవ దశలో బహుజన సమాజాన్ని నిర్మించాడు ఆ ఉద్యోగస్తుల నిర్మాణంతోనే. తర్వాత మూడో దశలో 1984లోనే ఆయన బీఎస్పీ పార్టీని స్థాపించి 4 సార్లు ముఖ్యమంత్రిగా బెహన్సీ మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేయడం, మహిళలకు అధికారాన్ని చేజిక్కించుకునేలా ఒక దారి చూపడం మాన్యశ్రీ కాంశీ గారి యొక్క రాజకీయ చొరవకు అది నిదర్శనం. అదే రకంగా 4వ దశలో వచ్చిన రాజ్యాధికారం ద్వారా ఆయన బహుజనులు ఏ ఇబ్బందులు పడినారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించే రకంగా అన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమిని బహుజన సమాజానికి అధికారం చేతిలో పెట్టుకొని పంచిపెట్టడం జరిగింది. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే పీడింపబడ్డారో వారందరికీ కూడా విముక్తి మార్గం చూపించే రకంగా ఆయన పోరాటాన్ని సాగించారు. ఇదే ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మన కుహున మేధావులు కాంశీరాం గారి యొక్క భావజాలాన్ని, భవిష్యత్తును అర్థం చేసుకోలేక అప్పుడు ఆయన మాట వినకపోవడం వల్ల ఈ రోజు కూడా బహుజన సమాజం ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోతూ వేరే స్థితిలోకి వెళ్ళిపోయిందనే విషయాన్ని ఈ సమాజం ఇప్పుడు కూడా గుర్తించింది. ఇకనైనా కళ్ళు తెరుచుకొని మనం సంఘాలుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఒక రాజ్యాధికారం దిశగా మనం ప్రయాణం చేయడానికి కాంశీరాం ఏ సిద్ధాంతాన్ని అయితే ఫాలో అయ్యాడో అలాంటి సిద్ధాంతాలను, ప్రయోగాలను చేయడానికి, కలవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పెద్దలందరూ కూడా ఆలోచించుకొని అందరూ కలిసి ఈ రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారాన్ని స్థాపనకు కృషి చేయాలని మేము కోరుతూ జై భీమ్, జై కాంశీరాం. బహుజన సేన ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంశీరాం గారి 91వ జయంతిని మెట్రో కాంప్లెక్స్ నందు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే కాంశీరాం గారు బహుజనుల కోసం, బహుజన రాజ్యాధికారం కోసం అహర్నిశలు కష్టపడి అంబేద్కర్ గారి జీవిత ఆశయాన్ని ముందర తీసుకొని పోయి అంబేద్కర్ గారి భావాజలాన్ని బహుజనులందరికీ తెలిపి చైతన్యపరిచి బహుజనులందరూ రాజ్యాధికారం సాధించుకుంటేనే మనం ఈ దేశంలో ఈ రాష్ట్రాలన్నిటి మన వైపు చూస్తాయని చెప్పి ఒక గొప్ప సంకల్పం సృష్టించి ప్రభుత్వ ఉద్యోగులను అయితే ఏకం చేయడం అయితే ఏం కానీ, మరియు ఓటుకు ఒక నోటు అంటూ ఆ డబ్బులతోనే ప్రచారం సాగిస్తూ బహుజనులందరినీ చైతన్యం చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం బహుజనుల మీద జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను మనం అరికట్టడానికి బహుజనులందరూ ఏకం అవ్వాలి. బహుజనులు అంటే కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు, అన్ని వర్గాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మనమందరము బహుజనుల రాజ్యాధికారం సాధించుకొని అంబేద్కర్ ఆశయాల్ని ఈ రాష్ట్రానికి మనం పరిచయం చేయాలని, ఆ తొలి అడుగు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే పూనుకోవాలని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. వాల్మీకుల ఎస్టీ బిల్ పాస్ చేయాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు వినతిపత్రం అందజేయడం జరిగిందని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ సమస్యను PMO, MOTS, NCST, ORGA షెడ్యూల్ తెగల జాతీయ కమిషనర్ కార్యాలయాలకు వెళ్లి ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని కోరారు. సత్వరమే ఈ బిల్లును ఆమోదించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జై వాల్మీకి, జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీలు గాను, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలు గాను మనుగడ సాగిస్తుంటే, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు 5 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీలుగా మనుగడ సాగిస్తున్నారు. కేవలం మిగిలినటువంటి చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా మనుగడ సాగిస్తున్నాం. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరిసమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని 1956 నుంచి నేటి వరకు 69 సంవత్సరాలుగా
వాల్మీకులందరూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం సత్యపాల్ కమిషన్ వేసి 2017 డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మరి 2023 జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శామ్యూల్స్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్ వేయడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాల్మీకుల రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలని మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషనర్ వారికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఇప్పుడు మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల ఆకాంక్షను మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఈరోజు వచ్చి వినతి పత్రాన్ని ఇచ్చి మరి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో అయితేనేమి మరి పార్లమెంట్లో అయితేనేమి వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి కలపాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీని నిలబెట్టుకోవాలని మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మోడీ గారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఎక్కడ ఒక సెంటు భూమి ఉన్నా కానీ నేను గవర్నమెంట్కి ఇనాం గ్రహించేస్తానని కూడా నేను కోరుకుంటున్నాను. ఎక్కడే కానీ ఈ పట్టా తప్ప మళ్ళీ నాకు ఎక్కడన్నా ఏమన్నా భూమి కానీ ఏదన్నా ఉన్నా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడన్నా ఏమున్నా కానీ నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తా. వాళ్ళు ఎస్టీ కులం ముందర పెట్టుకొని నన్ను నానా అవస్థలు చెప్పుతో కొట్టి నన్ను అవమానం పరిచింది. నేను పొరుగు నష్టం డాబా కూడా దాఖలు చేస్తానని మనవి చేసుకుంటున్నా. దాంట్లో నా పైన ఎస్టీ కేసు కూడా కట్టింది నా దాఖలేకొచ్చి. రెండోది వచ్చి నేను ఒకరి సొత్తుకు పోయానేమో నన్ను నానా కష్టాలు నానా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. లేనిపోని అప్పులు ఇంపేడి చేసేసింది. నా ప్రాణానికి కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమి జరిగినా బాధ్యత ఆమె మొత్తం వాళ్ళదే. ఎవరు? సునీత వాళ్ళ కుటుంబస్తులు చంద్రకల్నే. గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక్క నమస్కారంలో, నారా లోకేష్ గారికి నా ఒక్క నమస్కారంలో, మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి నా ఒక్క నమస్కారంలో. అయ్యా నేను పార్టీలో పనిచేసి నాకు ఓటు హక్కు వచ్చిన వంటి టీడీపీ అంటే నేను కన్ను పొడుచుకొని నా భుజాన్ని వేసుకొని నేను కష్టపడినాను. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కూడా నా పైన కేసులు పెట్టినారు. కేసులు పెట్టినా కూడా జాగా నాదానని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇచ్చారు, కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఈ పొద్దు వచ్చి నా జాగాలోకి నేను అక్కడ రూమ్ నిర్మించుకుంటా అన్నాను. వాళ్ళ బామార్లు వచ్చి గొడవ పడుకొని మేమిద్దరము నేరుగా పోలీస్ స్టేషన్ కాడికి వస్తే ఆడికి వచ్చి మా బేల్దారులు పనిచేస్తా అంటే వాళ్ళు కూడా చూడకన్నా తోసేసి వాళ్ళు భయపడి పక్కనుంటే మీ మీద కూడా కేసు కడతానని చెప్పి రాయితో తలకొట్టుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళని బెదిరించి తరిమేసి రాయితో తలపెట్టి కొట్టుకునిందంట. నేను లేను కూడా లేదు. నేను కానీ ఉంటే ఏ ఉరి శిక్ష వేయండి, దానికి నేను బాధ్యతనే. కావాలంటే కోర్టులో కూడా చూసుకోండి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నానా లేదా ఎమ్మని కొట్టిస్తాను ఉంటానా. ఆ ఎమ్మని నేను పొల్లంత మాట మాట్లాడలేదు. కానీ నన్ను రేపు 8 రోజులు టైం ఇచ్చింది, ఇమీడియట్గా చంపుతుందంట. నేను చచ్చిపోయినా కానీ నేను చేసిన ఎన్నడో సాయానికి ఈ టీడీపీ జెండా గుడ్డ నా పైన వేసి వాళ్ళు చంపేసినా కూడా నన్ను దానం చేయాల్సిందిగా ప్రభుత్వం పెద్దలను, కార్యకర్తలను, లీడర్లను, నాయకులను అందరినీ నేను ప్రార్థించుకుంటున్నాను. చూడండి, ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, మళ్ళా పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓ గారికి ఆఫీస్కి అన్నారు. కలెక్టర్ గారిని ఆశ్రయించిన కలెక్టర్ గారిని ఆశ్రయిస్తే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పినారు
మాట్లాడినారు, సర్వేలు వచ్చినారు, ఇద్దో సర్వే లెటర్, అద్దో సర్వే కట్టిన అది ఏది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధిని, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించిన కమిషనర్. వైకాపా ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా తలవంచక మదనపల్లె నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగిన వ్యక్తి శ్రీరామ్ చినబాబు. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి కితాబు. చినబాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ